ఆ దయ్యాన్ని పోగొట్టాలంటే వాడు పిల్లంతో పని. అది వాడు చమత్కారంగా వాయిస్తాడంట, టి 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 అని. అది వాయించిన వెంటనే వానిలో ఉన్న దయ్యం ఏమవుతుంది? వాడు బాలుడే కానీ వాని మీద బలమైన అభిషేకంతో దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే వీడు మనుషులతో కోరుకున్న వాడిన వాడు రాజు, కానీ దావీదు అనేవాడు దేవుని చేత దేవుని కోరికయున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఈజ్ అ డిజైర్ ఆఫ్ గాడ్. దేవుడు కోరుకున్నాడు అని, చక్కటి నేత్రములు కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడు చేసే పనిని దేవుడు చూడలేదు, వాడు వాళ్ళ ఇంట్లో ఏ స్థితిలో ఉన్నాడో చూడలేదు, వాడు ఏ ప్రాంతంలో తిరుగుతున్నాడో చూడలేదు, కానీ దేవుడు వానిలో ఏదో ఒకటి చూశాడు. అది ఏంటి అని అంటే, వాడు అడవిలో ఉన్నా, కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, గాఢంధకరపులో పరిస్థితుల్లో ఉన్నా, వాడు ఒకటి అంటాడు, యెహోవాయే నా కాపరి, యెహోవాయే నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళ డాడీ పిలిచి అన్నాడు, నాన్న మన అన్న వాళ్ళు యుద్ధంలో ఉన్నారా, వాళ్ళు సైన్యం కదా, ఇంటికి వచ్చి భోజనాలు చేసిపోయేంత టైం లేదు వాళ్ళకు, కాబట్టి చాలా రోజులైంది వాళ్ళు యుద్ధంలోనే ఉంటున్నారు. అద్భుతం ఏందో తెలుసా, 3 పూట్ల తిని పండుకుంటారు, అదే ఏముండదు యుద్ధం అంటే. సో పొద్దున పోతారు, సాయంత్రం పోతారు యుద్ధానికి. ఎందుకంటే పొద్దున వాడు ఒక డైలాగ్, సాయంత్రం ఒక డైలాగ్ కొడతాడు. ఆ డైలాగ్ వినడానికి వీళ్ళు పోతారు. వాడు డైలాగ్ చెప్తున్నప్పుడల్లా గుజ్జు అనుకుతారు, అమ్మో అంటారు, పోతారు. మళ్ళీ జిగుజు. ఎందుకు? రాజు ఉంటేదన్నా తేలుతుంది కదా. ఈ రాజు ఏ రాజు? ప్రాణం అంటే ప్రీతి కలిగిన రాజు. వీడికున్న చెడ్డ గుణం ఏంటంటే మనుషులను సంతోష పెట్టాలని ఇష్టపడతాడు. ఎప్పుడు చూసినా అదే వాని కోరిక. అందుకే దేవుడు వాడిని అన్నాడు సమూయేలుతో, మీరు మళ్ళీ చూసుకోండి, 1 సమూయేలు 13:10-11లో ఏమంటాడంటే, నిన్ను రాజుగా ఎప్పుడు ఉంచాలనుకున్నాను, కానీ నీవు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి నిన్ను తొలగించాలని నేను డిసైడ్ అయిపోయినా అని చెప్పాడు దేవుడు. ఎందుకు? వీడు మనుషులను సంతోషపెట్టే రాజు పని చేయాలి, కానీ రాజు యాజకుని పని చేయడానికి పోయినాడు. అది అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఏమే, నీ పిలుపేంటో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. అందరు వినండి జాగ్రత్తగా. నిన్ను దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపేంటో దేవుని దగ్గర నువ్వు క్లియర్గా తెలుసుకోవాలా. తెలుసుకొని నీ పిలుపు ప్రకారం నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తే చాలా అద్భుతం ఉంటుంది. హల్లెలూయా. నేను తెలుసుకుంది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 రకాల పిలుపులు ఉంటాయి. ఎన్ని రకాలు? ఇది చాలా దీన్ని బట్టి అన్ని కూడా వస్తాయి బయటికి. సో ఫస్ట్ పిలుపు ఏంటంటే, దేవుడు ఇప్పుడు మా పిలుపు, దేవుడు తన సేవ చేయడానికి ప్రత్యేకపరచుకొని పక్కన పెట్టేసి ఉంటాడు. ఇంకా మా పిలుపు ఇదే. ఏ పిలుపు? వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయాలా, సువార్త ప్రకటిస్తుండాలా, ఇదే మా పిలుపు. దేవుని కొరకు ప్రత్యేకమైన పిలుపు. రెండో పిలుపు ఏంటంటే, ఒక మంచి చదువు ఇస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి వ్యాపారం ఇస్తాడు, మంచి జాబ్స్ ఇస్తాడు, మంచి రాబడి ఇస్తాడు, అన్ని కూడా, అది కూడా ఒక పిలుపు. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఈ 2 పిలుపులతో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ పనులు, జాబులు, వ్యాపారాలు అన్నిట్లో ఉన్నతంగా ఉన్నాడు కొన్నిసార్లు ఏమవుతుందేమో ఉన్నట్టు ఉండి సేవా పిలుపులోకి వచ్చేస్తాడు. వాడికి ఆ పిలుపు ఉండదు, కానీ ఏదో చేయాలన్నట్టు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని నష్టాలే చూడడం ప్రారంభిస్తాడు. ఏముండదన్నమాట. ఎందుకు? వాని పిలుపు అది కాదు. సో అన్ని పోగొట్టుకుంటాడు. సో ఇప్పుడు సేవా పిలుపున్నోడు ఏం చేస్తాడు? ఈ వ్యాపారంలోకి దుంకుతాడు, లేకపోతే పనులోకి పోతాడు, లేకపోతే ఇంకా వేరే వాటికి పోతాడు. పోయినప్పుడు వాడు నష్టం పొందుతూ ఉంటాడు. ఎందుకు? అది వాళ్ళ పిలుపు కాదు. దాన్ని బట్టి ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే నీ పిలుపును జాగ్రత్తగా చూడాలి. ఒకటి చెప్తాను, నీకు మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి రాబడి ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే, దేవుని పిలుపు కలిగిన వాడికి నువ్వు సహకారంగా ఉండడానికి. ఆమేన్, హల్లెలూయా. నీకు ఆ ఉద్యోగము, వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క దేవుని పిలుపు ఎందుకు వానికి ఇచ్చాడంటే, నీ కోసం ప్రార్థన చేయడానికి, నీకు పరిచర్య చేయడానికి. సో ఎవరి దాంట్లో వాళ్ళు నిలబడితే అది చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు సైనికులు రెడీగా ఉన్నారు, ముందు బాస్ ఉండాలి. బాస్ లేడు. బాస్ ఏమైపోయాడు?
తన పిలుపును పక్కన పెట్టేసి మనుషులను సంతోష పెట్టాలనుకొని ముందుకు డేర్ చేసి అడుగులేసి ధూపం వేసి వెళ్ళి నేను రాజును కదా ఏమి చేసినా జరుగుతుంది అనుకొని పోయి ధూపం వేసి దేవుని కోపాన్ని రేపాడు, అక్రమము చేశాడు. వెంటనే దేవుడు అతని సింహాసనం నుండి అతన్ని రిజెక్ట్ చేశాడు. వెంటనే జరగలేదు, కొంచెం టైం పట్టింది. ఆ టైంలో చాలా జరిగిపోయినాయి. సో దేవుడు దెబ్బలు ఎట్లుంటాయంటే వెంటనే చెయ్యడు ఆయన, మెల్లిగా స్టార్ట్ అవుతాయి అవి పడడం కింద. ఒకేసారి పడేయడు, పాఠాలు నేర్పించుకుంటే తీసుకుపోతాడు కిందికి. ఆ లోపల ఎన్నో అయిపోయింటాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. నిలబడినోడు నేను నిలబడ్డాను అని అనుకుని ఆ జాగ్రత్తగా పడిపోకుండా చూసుకోవాలట. అందరూ ఆమెందని చెప్పండి. హల్లెలూయా. సో ఇప్పుడు ఇది జరిగింది అక్కడ ఇదే. అందుకే పిలుపు ఏంటో మనం చూడాలా. ఊరికి మందిరం వచ్చిపోయేది కాదు, ఊరికి ఆరాధన నేను ప్రజెంట్ సార్ అని చెప్పడం కాదు. నేను పోయినానులే ఆదివారం ఒక మట్ట పట్టుకొని ఊపుకుంటూ వచ్చినానని చెప్పేదని కాదు. ఏమే నీ పిలుపు ఏంటి, జాగ్రత్త. సో ఇప్పుడు అన్నలకు టిఫిన్ క్యారేజీలు ఇచ్చి రాపు అంటే దావీదు మాటిని తండ్రి మాట వినేటోడు కదా. సరేనాయనా అని పోయి అన్నీ వేసుకొని తీసుకొని పోయాడు. పోయి చూస్తే అక్కడ సీన్ వేరేగా ఉంది కదా. అవన్నీ అక్కడ పెట్టాడు. ఏందిరా అంటే అప్పుడే వచ్చాడు గొలియాదు. వచ్చి ఎవడైనా ఉన్నాడరా అని సవాలు విసురుతుంటే ఈ దావీదుకు లోపల బాయిల్ అయిపోయింది మొత్తం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నెత్తి మీద నూనె ఉంది కాబట్టి. హల్లెలూయా. ఈ నూనె ఉన్నోడికి ఎప్పుడైనా బాయిల్ అవుతుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అడుగుతున్నాడు, ఏమన్నాడు? సున్నతి లేని వీడు, జీవము కలిగిన దేవుని వాని ప్రజలను దూషించడానికి వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సున్నతి లేని వీడు అంటే రక్షణ లేని వీడు, రక్షణ ఎరగని వీడు మన గురించి మాట్లాడ్డామా అని చెప్పి దావీదు రోషం తెచ్చుకున్నాడు. రోషం తెచ్చుకొని ఏమంటాడు తెలుసా? నేను పోతా యుద్ధానికి అన్నాడు. ఇక మిలిటరీ వాళ్ళు ఏం చేశారంటే దావీదుని తీసుకుపోయి, ఎందుకంటే 45 రోజుల నుంచి జరుగుతుంది సమస్య అంతా కూడా. పరిష్కారం ఏదో ఒకటి ఉండాలి కదా, విరుగుడు ఏదో ఒకటి ఉండాలి కదా. ఎవడు రావడం లేదు. ఎంత పేరు ప్రఖ్యాతులు తలాంతులు అన్నీ ఉన్నా ఎవడు ముందు పోతాడు? ఆ గోలియాదు ఆకారం చూసి భయపడుతున్నారు, వాని మాటలు చూసి భయపడుతున్నారు. ఆమేన్. కానీ నెత్తి మీద అభిషేకం కలిగినాడు మాత్రం ఆకారం చూడలేదు, మన మాటలు చూడలేదు. కానీ వాడు చూసింది ఏంటంటే ఈ కార్యం యుద్ధము యెహోవా చేయగలడు అన్న ఆలోచనతో ముందుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సౌలు దగ్గర పోయి నిలబెడితే ఎవరు నాయనా నువ్వు, ఎవరు కుమారుడు అంటాడు. చూడు, వీణ వాయిస్తే దయ్యాలు వదిలిపోయినాయి. మనోడు వానికి మేలు చేశాడు, మేలు చేసి మర్చిపోయినాడు అన్నట్టు ఈ రాజు. ఎవరు నువ్వు అంటాడు. యేషై కుమారుడే అంట. చెప్పు అంటే వీడు పోతాడంట సార్ అంటే. అవునా, పోతావా? నిజం పోతావు అంటే పోతా సార్ నేను అంటే. ఏమంటాడు తెలుసా? మరి పోవడానికి ఏమైనా అనుభవాలు ఉన్నాయా లేదా బాబు? వాడు మామూలుగా ఆజానుభావుడినైనా వాడు గొలియాదు వాడు ఇట్లా అట్లా అంటే ఈడేమంటాడు తెలుసా దావీదు? నేను నా అడవులలో పడి నేను కూడా తిరుగుతుంటే నా గొర్రె పిల్లని ఎత్తుకోపోవడానికి ఒక సింహం వచ్చింది. దాని మీద నేను పడి దాని నోటిని చీల్చేసి గొర్రె పిల్లను బయటికి తీసుకొని వచ్చాను. రెండవసారి ఎలుగుబంటి వస్తే దాన్ని కూడా చీల్చి చంపాను. నాకు ఈ 2 అనుభవాలు ఉన్నాయి. వీడెంత అన్నాడు. అట్లంటావా? సరే నా డ్రెస్ వేసుకో అంటాడు. సిగ్గులేదు వీనికి. నా డ్రెస్ వేసుకో, నేనంటే చాతగాని ముఖం అని నువ్వన్న పో అని పిల్లోనికి డ్రెస్ వేసాడు. పాపం వాడు మునిగిపోయినాడు. ఇట్లా అంటాడు, అట్లా అంటాడు, ఇట్లా అంటాడు అంటే లాస్ట్లో అంటాడు వాడు మనలాంటోడే. సౌలు రాజుగారు ఈ డ్రెస్ నాకు సెట్ కాదు, అది నీకే సెట్ అయితే నాకు సెట్ కాదు, నేను ఇంకా అది వేసుకొని ఇట్లా అని అట్లా అని వాడు నన్ను లేపుతాడు పైకి. కాబట్టి ఇది కథ కాదు, నీకు సెట్ అయితే నా స్టైల్ వేరేగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా స్టైల్లో నేను పోతా, నన్ను నువ్వు ఆపొద్దు. వాడి ఒక తలకాయ నీ దగ్గరికి తెచ్చి నేను పెడతా, నీకు కావాల్సింది అదే కదా, నేను పోతున్నా ఉండిపో అని చెప్పి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏటి దగ్గర పోయి 5 రాళ్ళు తీసుకొని నున్నటి రాయి బ్యాగులో పెట్టుకొని సంచిలో వేసుకొని వరుస పట్టుకొని గొలియాదు ముందుకు పోతుంటే గొలియాదు కిక్కి నవ్వుతున్నాడు. ఎందుకు? వర్రె ఇంత సైన్యంలో ఈ పొట్టోడారా, ఈ బాలుడారా నా దగ్గరకు వచ్చేది, ఏదిరా బాబు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని రాసుకుంటా పోతే మరి గ్రంథం సరిపోదేమో. ఒకవేళ దావీదు ఈ మాట నిండొచ్చు, ఏమని నిండొచ్చు?
ఇంత పెద్ద పెద్ద అనుభవం నీలో వద్దురా, ఒక్క బచ్చగాని చాలు నీకు చేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఒకవేళ వాడు నేను లూసిఫర్ అని వచ్చాడు అనుకో, లూసిఫర్ కు మన మందిరంలో సండే స్కూల్ పిల్లోడు చాలు. దేవునికి స్తోత్రం అని చెప్పి ఏం చేశాడు, ముందుకు సాగుతా ఉంటే వాడు అంటాడు, నేనేమైనా కుక్కనా, వరుస పట్టుకొని వస్తున్నావు, నేనేమో కుక్కనా. దేవునికి స్తోత్రం. ఆ మాట భలే ఇష్టం నాకు. ఏమంటున్నాడు వాడు, నేను కుక్కనా అంటే నువ్వు కుక్కవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని వరుసను తీసుకొని ఏం చేశాడు, తిప్పి తిప్పి ఒక్కడి కొడితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిప్పి అంతవరకు దావీదు పనే, విసిరే అంతవరకు దావీదు పనే. కానీ ఆ రాయి యొక్క వేగాన్ని పెంచింది పరిశుద్ధాత్మని పని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తగలాలో అక్కడ తగలేటట్టు చేశాడు పరిశుద్ధాత్మ తండ్రి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి వచ్చి ధులో తగిలితే వెనక పడవలసి ఉన్నాడు, ముందుకు పడ్డాడు. కారణం ఏంటో తెలుసా, ఆ రాయి విసిరే మరుక్షణమునే. ఎందుకంటే ఈ బాలుడైన దావీదు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈట చేత కాదు, కత్తి చేత కాదు, నేను యుద్ధము నీతో యెహోవా నామములో నేను వస్తున్నాను, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. సేమ్ మీరు కొట్టినట్టే చప్పట్లు పరలోకంలో వినబడతా ఉన్నాయి. ఆమేన్. దేవదూతలందరూ అట్లా దిగి వచ్చారు. దేవుని బిడ్డారా, దేవదూతలందరూ దిగి వచ్చి గొలియాతు ముందు నిలబడలే, గొలియాతు పక్కన నిలబడలేదు, గొలియాతు వెనక నిలబడి ఒక్క తన్నుతే దావీదు కాళ్ళ ముందుకు వచ్చి పడ్డాడు. వాని కత్తి తీసి వాని తెగ నరికి వాని మొండెం పట్టుకొని బయటకు వచ్చాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Battle belongs to the Lord. నువ్వు ఏం చేయవలసిన అవసరం లేదు. నీ పని నా పని, నిలబడ్డమే మన పని, చూడడమే మన పని, నోరు తెరవడమే మన పని, కార్యాలు చేయడము యేసయ్య పని, కార్యాలు చేయడము పరిశుద్ధాత్ముని పని, కార్యాలు చేయడము పరలోకపు తండ్రి పని. హల్లెలూయా. యుద్ధం చేసి భయపడిపోవడం కాదు, శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, ఛాలెంజెస్ వచ్చినా ఎదుర్కొనే వాడిగా నువ్వు ఉండాలి. అయ్యా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అభిషేకం వస్తే ఏం చేస్తావు? 3 పూట్ల తింటా, పండుకుంటా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వాక్యంలో మర్మాలు తెలుసుకుంటా. అవి తెలుసుకొని ఏం చేస్తావు? ఏమి చేస్తావు? మర్మాలు తెలుసుకొని ఏం చేస్తావు? వాక్యం చదివి ఏం చేస్తావు? వాక్యం దివారాత్రంలో ధ్యానించి ఏం చేస్తావు? ఏం చేస్తాను? అందరికి నాకు వాక్యం ఇంత తెలుసు అని చెప్తాను, వాక్యం నాకు ఇంత జ్ఞానం ఉందని నా బడాయి నేను చెప్పుకుంటాను. దానికా? హల్లెలూయా, ఆమేన్. నీకు నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు ప్రభు ఇచ్చారు అనంటే, ఊరికే అన్య భాషలు మాట్లాడుకుంటా, ప్రార్థనా యోధుని అని చెప్పుకుంటా ఉండడానికి కాదు. ఆయన నామములో దయ్యములను వెళ్ళగొట్టడానికి, ఆయన నామములో రోగులను స్వస్థపరచడానికి, ఆయన నామములో పాములను ఎత్తి పట్టుకోవడానికి, ఆయన నామములో తేళ్లను తొక్కడానికి, ఆయన నామములో శత్రు బలం అంతటి మీద అధికారం తీసుకోవడానికి మనకు దేవుడు అది ఇచ్చాడు. అంతే తప్ప ఊరికి షాబా బాబా బాబా అనుకుంటూ ఉండడం కాదు. హల్లెలూయా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి, ప్రైజ్ ది లార్డ్, ఏం చేస్తారట? గొప్ప, చెప్పాల గట్టిగా, గొప్ప కార్యములు. ఎవరు చెప్పాలా? నీకు యేసు నామము అనే ఆ నామము ఎటువంటిదో నువ్వు తెలుసుకుంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములను చేస్తాడు. దేవుని బిడ్డ గొప్ప కార్యములు చేస్తాడు.
నువ్వు కాలేజ్కి వెళ్తే కాలేజ్లో దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు. నువ్వు స్కూల్కి వెళ్తే స్కూల్లో నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు పనులకు పోతే పనులలో నీ ద్వారా కార్యాలు చేస్తాడు. నీవు వ్యాపారానికి పోతే వ్యాపారంలో నీ ద్వారా కనిపిస్తాడు. నువ్వు ఆఫీస్కి పోతే నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. నీవే ఒక ఆశ్చర్యకరమైన కార్యముగా దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, ఆమేన్. అందుకే నీకు క్రిస్టియన్ అని పేరు పెట్టాడు. అందుకే నిన్ను క్రైస్తవులు అని పిలుస్తున్నారు. క్రైస్తవులు అనగా క్రీస్తును వెంబడించేవారు. హల్లెలూయా. క్రీస్తును వెంబడించే వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన రాజు ఎవరో తెలుసా? మన రాజు ఎవరో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గించుకున్న రాజు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం పెట్టడానికి వచ్చిన రాజు ఆయన. అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చిన రాజు ఆయన. అందుకే దావీదుకు కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేల్లో అంతమంది శూరులు వీరులు ఉండి రాజు ఉన్న ఎవడు ప్రాణం పెట్టి యుద్ధం చేయడానికి, దేవుని నామాన్ని నిలబెట్టడానికి ఎవడు ధైర్యం చేయలేదు. కానీ ఈ బాలుడైన దావీదు ఒక్కడు ధైర్యం చేశాడు. వాడు ఒకటి తీర్మానం, సున్నతి లేని వీడు మన దేవుని గురించి మాట్లాడడానికి వీడికి ఎంత ధైర్యం. ఆ రోషంతో నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి అది దేవుడు అతనికి గుర్తింపునిచ్చాడు దాని ద్వారా. అందుకే అతనికి కుమారుడిగా పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే దావీదుకు తన గొర్రెల కోసం, తన సైన్యం కోసం, తన ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనక తీసే మనసు లేదు. కాబట్టి ఏమే అది దేవునికి ఇష్టమైనది. దేవుని ఎట్లా ప్రేమించాలి సార్? ప్రాణం పెట్టి ప్రేమించాలి. ఏం పెట్టి? ప్రైజ్ గాడ్. మనం ఎట్లా ప్రేమిస్తున్నాం? ప్రాణం పోతుందని చెప్తే ఆ దారికే పోం. ఎందుకు వచ్చిన గొడవ నాయన, నేను ఇంకా కొన్ని రోజులు బతకాలా? అది దేవుణ్ణి సంతోషపెట్టేది కాదు. హల్లెలూయా. పౌలు అంటాడు, మేము ప్రతి దినము వదకు తేబడుతున్న గొర్రెల వలె ఉన్నామంట. ప్రతిరోజు కట్టింగ్ అంటాం. ప్రతిరోజు ఎవడొకడు నరుకుతాడు, ప్రతిరోజు ఎవడొకడు తిడతాడు, ప్రతిరోజు ఎవడొకడు అవమానిస్తాడు. అది అలవాటైపోయింది వీళ్ళకు. ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. నా స్వజనుల రక్షణ కోసం అంటాడు పౌలు. నేను నశించిపోయినా పర్లేదు, వాళ్ళందరూ రక్షింపబడాలంటాడు. అది ప్రాణం పెట్టడం అంటే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ సమర్పణ ఎట్లుంది ఈరోజు? నీ రాజు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె నీ లోక సంబంధమైన రాజులు ప్రాణం తీసేస్తారు. తేడా వచ్చిందంటే, వీడు మనకు అడ్డంగా వస్తున్నాడంటే, వీడు మన సీటుకి ఏదైనా ఎఫెక్ట్ ఇస్తాడంటే వాని రాత్రి కనబడకుండా చేస్తారు. అందుకే కదా సౌలు దావీదు వెనక పడింది. అందుకే కదా అబ్షలోము దావీదు వెనక పడింది. ఆమె మామతో ప్రాబ్లం, కొడుకుతో ప్రాబ్లం, ఇద్దరి మధ్యలో ఉన్నాడేనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరి మధ్యలో ఉండి ఏమంటాడు తెలుసా? యెహోవా నా కాపరి అంటాడు. దేవునికి స్తోత్రం. నా కోట, నా దుర్గం, నా ఆశ్రయం, నా అతిశయం అన్నీ ఆయన్నే అంటాడు. నా బలం ఆయన్నే అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన కండ్ల ముందు అందరు ఎగిరిపోయారు. ఈయన లేపాలి అనుకున్నారు, ఈయన లేకుండా చేయాలనుకున్నారు. ఈయన కండ్ల ముందు ఎగిరిపోయారు అందరూ. ఈయన మాత్రం మంచి వృద్ధాప్యమందు ఆయన తండ్రి పితరుల సన్నిధి చేరాడని వాక్యం చెప్తుంది. ఏమే మన రాజు ఎవరో తెలుసా? ప్రాణం పెట్టడానికి వచ్చిన రాజు. ప్రాణం తీసే రాజు కాదు. ఆమేన్. బానిసత్వంలో మనం చూడాలని ఇష్టపడిన రాజు కాదు. నిన్ను నన్ను ఒక పనివారిగా చూడాలని ఇష్టపడిన వాడు కాదు. నిన్ను నన్ను దగ్గర నుంచి లాభాలు సంపాదించాలని ఆశపడిన రాజు కాదు. అంతేకాదు నిన్ను నన్ను బంధకాలలో ఉంచాలని అనుకున్న రాజు కాదు. మరి ఎవరైనా అంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాలనుకున్నవాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. మరణమగునంతగా, సెలవ మరణమగునంతగా
ఏ మరణము? మామూలు మరణం, శిలువ మరణం అగునంతగా, అంటే సఫరింగ్స్ గుండా, ఆ భయంకరమైన వేదనల గుండా వెళ్ళి ప్రాణం పెట్టి మన కోసం ప్రాణం పెట్టిన రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టుట ద్వారా నాకు ఏం లాభం వచ్చిందని అడగండి. ఏం లాభం వచ్చిందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుదాం చివరిగా. ప్రకటన గ్రంథం 21, 3 నుండి 5. ఇక మీదట అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆమేన్. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు. మరణం అనేది ఉండదు. దుఃఖం ఉండదు. ఏడుపు ఉండదు. వేదన ఉండదు. ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. అందరు గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఏం జరిగింది? ఆయన ప్రాణం పెట్టుట ద్వారా సమస్తము నూతన పరచబడింది. ఫినిష్డ్. ఆమేన్. ఇక కన్నీళ్లు లేవు, దుఃఖము లేదు, వేదన లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? ఆయన సమాప్తం చేసేసాడు. ఆమేన్. ఆయన సింహాసనము ఎటువంటిదంటే నీకు నాకు నూతనత్వాన్ని కలగజేసే సింహాసనం. ఆమేన్. అందుకే మనను ఆయన రాజులుగా చేశాడు. మనం ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం తెలుసా? రాజు కుటుంబం మనది. మన రాజు ఎవరో తెలుసా? షాలేము రాజు. ఆయన ఎటువంటి రాజు తెలుసా? రాజులకే రాజు, ప్రభులకే ప్రభు అయిన రాజు ఆయన. సో అటువంటి రాజరికముతో కూడిన కుటుంబానికి చెందిన వాళ్ళం మనమంతా. ఆమేన్. మన కుటుంబం రాజ కుటుంబం. హల్లెలూయా. ఆమేన్. మన వంశం రాజవంశం. ఆమేన్. మన స్వాస్థ్యం పరలోక రాజ్యం. మనం పరలోకంలో కూర్చునే స్థలం యేసు కుడిపార్శ్వమున కూర్చుంటాం మనం. హల్లెలూయా. ఏంది స్టేజ్లన్నీ? మన వంశం. ఆమేన్. హల్లెలూయా. రెండవది మన ఏ వంశం చెందినలో? రాజవంశం. మన కుటుంబం రాజవంశం. దేవునికి స్తోత్రం. మనం ఉండే స్థలం ప్రైజ్ ది లార్డ్. మనము దేనికి వారసులము? పరలోక రాజ్యానికి వారసులం. మనం కూర్చునే స్థలం చెప్పండి అందరు ఇట్లానే. ఎడమ కాదు, కుడి పక్కన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎడమ పక్కన మేకలు ఉంటాయంట. ఎందుకు? మనకి ఆశీర్వదించబడిన వాడు కుడి పక్కన అంటాడు. హల్లెలూయా. ఆ సింహాసనంలో మనకు స్థానం ఉంది. నిజంగా చెప్తున్నా, నమ్మండి. ఎందుకు ఆయన కుడి పక్కన మనను కూర్చోబెట్టుకుంటాడు? ఎందుకు ఆ కుడి పక్కన మనం ఆసీనులం అవుతాం అనంటే, ప్రైజ్ ది లార్డ్, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఎట్లయితే ఉన్నాడో మనం కూడా ఆయన కుడిపార్శ్వమున ఉంటాం. ఎందుకంటే యేసునామమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనకు మనం ఏమయ్యాం? కుమారులము, కుమార్తెలమయ్యాం. సో ఆ విశ్వాసమును మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరువు రానియడు అని నువ్వు నమ్మాలా? రోగం రానియడు, అపాయాలు రానియడు. ఆమేన్. ఏ బలహీనతలు ఉండవు. నువ్వు నమ్ముతేనే దేవుని మహిమను చూస్తావని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. నమ్ముట వలన సమస్తము సాధ్యమవుతాయి. హల్లెలూయా. కాబట్టి నీ రాజు ఎవరో తెలుసా? నిన్ను సింహాసనాన్ని ఎక్కించే రాజు. దేవునికి స్తోత్రం. గుర్రముల వెనక పరిగెట్టించే రాజు కాదినా. ఏ రాజు? సింహాసనము మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీళ్ళు ఉండవు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప రాజును ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆమేన్. మన రాజు బానిస బ్రతుకులో ఉంచే రాజు కాదు. మన రాజు మనను ఒక పనివారిగా చూసే రాజు కాదు. మన రాజు లాభాలను ఆశించే రాజు కాదు. మన రాజు బంధకాలలో ఉంచే రాజు కాదు. మన రాజు ఎవరో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజ్య భారమును కలిగిన రాజు ఆయన, శాంతిని కలగజేసిన రాజు ఆయన, సాత్వికాన్ని కలిగిన రాజు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, శుద్ధీకరణ చేసిన రాజు. దేవునికి స్తోత్రం. బంధకాలు తెంపిన రాజు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. మన కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనుతిరిగలిగిన రాజు ఆయన. సో అటువంటి రాజును ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిద్దాం. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఎట్లా తెలుస్తుంది? ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్నాం కదా, ఎట్లా తెలుస్తుంది అది? దేవుణ్ణి ప్రేమించడం అంటే చాలా సులువు. ఏం చేయడం? ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారు దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. అటువంటి రాజును ఏం చేశారు వాళ్ళు? హోసన్నా, జయమే అనుకుంటూ ఆయనను ఘనపరచడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ప్రైజ్ ది లార్డ్. వాళ్లకు ప్రాణం పెడతాడని తెలియదు, కానీ మనకు తెలుసు ఆయన ప్రాణం పెట్టాడని. సో వారికంటే ధన్యులము మనం. హల్లెలూయా. ధన్యులమైన మనం ఆ రాజును ఎప్పుడు రాజుగానే చూడాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. చిల్లర దేవుడుగా చెయ్యొద్దు ఆయనని. ఆమేన్. సందులో గొంతులో దొరికే వాళ్ళకి చేయొద్దానను. ఆయనను ఎప్పుడు కూడా రాజులాగానే ఘనపరచాలా, రాజులాగానే చూపించాలా, రాజులాగానే. ప్రైజ్ ది లార్డ్. ఆయన బిడ్డలంగా మనం కూడా రాజులాగానే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక భక్తుడు తన దర్శనంలో చూసి రాశాడు పుస్తకములో. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి చనిపోయే ముందు, ప్రాణం ఇంకా వదిలిపోయే ముందు దేవదూతలు అట్లా దిగి వస్తారంట. ఎక్కడ ఆ వ్యక్తి ఉన్నా కూడా వచ్చిన మరుక్షణమే ఈ దేహంలో నుండి ఆత్మ అట్లా వెళ్ళిపోతుందంట బయటికి. ఆ దేవదూతలు అట్లా తీసుకొని వెళ్ళిపోతారంట. భూమి మీద నుండి ఆకాశం వైపు దేవదూతలు అందరు లైన్గా ఉంటారంట. లైన్గా ఆ లైన్ మధ్యలో నుండి కార్పెట్, రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు చూడనమాట. అట్లా పైకి పోతే అక్కడ పెద్ద ద్వారం ఉంటుందంట. ఆ ద్వారం దగ్గర యేసు ప్రభు ఇట్లా నిలబడి ఉంటాడంట. కమాన్ అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కనబడంట అక్కడ? యేసు ప్రభు వెల్కమ్ అన్నమాట. రిసీవింగ్ యేసు ప్రభు. అది వాక్య ఆధారం ఉంది. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నేను పరలోకానికి ద్వారం అయి ఉన్నాను అంటాడు. హీస్ అ డోర్ టు ఎంటర్ ఇంటూ హెవెన్. సో దేవదూతలందరూ రెక్కలేసుకొని తలలు వంచుకొని మనల్ని వాళ్ళు చూడలేరు. ఎందుకంటే మన పైన ఆయన రక్తం ఉంది కాబట్టి, ఆ రక్తం ప్రభావితమైన రక్తం కాబట్టి. వాళ్ళందరూ అట్లా మన పరిచారకులు కదా వాళ్ళు. కాబట్టి పనుల్లో డైరెక్ట్గా మాట్లాడతారా? మన దగ్గర చేతులు కట్టుకోవడం, కాళ్ళు ముడుచుకోవడం ఏదో చేస్తారు. అట్లా దేవదూతలు కూడా అట్లా ఉంటారు. మనం అట్లా పోతా ఉంటే ఆ పైన ఉండి ఆయన కమాన్ కమాన్ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా అని ఆహ్వానిస్తాడు లోపలికి. అందుకే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. ఆయన ద్వారానే ఆయన్నే. హల్లెలూయా. పొరపాటున మరియమ్మ ఉంటుందో అనుకో, మరియమ్మ కూడా ఆయన ద్వారానే పోయింది లోపలికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాల యేసుని ఎత్తుకొని చూస్తుంటే చూడదామే బాల యేసు లేడిక, పెద్ద యేసే. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు